తెనాలికి చెందిన కూరపాటి సాయి దివ్య లక్ష్య శాట్ పేరుతో బుల్లి ఉపగ్రహాన్ని అభివృద్ధి చేయటమే కాదు, విజయవంతంగానూ ప్రయోగించి ఔరా అనిపించుకున్నారు. ఉపగ్రహ కమ్యూనికేషన్ రంగంలో PhD స్కాలర్ అయిన కూరపాటి సాయి దివ్య తన సొంత పరిజ్ఞానంతో సాధించిన ఈ ఘనతకు దేశవ్యాప్తంగా అభినందనలు అందుకుంటున్నారు. సాయి దివ్య కృషిపై నేటి ఎస్ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఆంధ్ర ప్యారిస్ తెనాలికి చెందిన యువతులు పరిశోధన రంగంలోకి అడుగు పెడుతున్నారు. అందులోనూ అత్యంత క్లిష్టమైన ఆకాశంలోకి, అంతరిక్షంలోకి పరిశోధన దృష్టి సారిస్తున్నారు. శాస్త్రవేత్తలుగా తెనాలి కీర్తిని నింగికెగిసేలా చేసేస్తున్నారు. భారతదేశంలో అంతరిక్ష యానం చేసిన రెండో మహిళగా తెనాలికి చెందిన బండ్ల శిరీష రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. మరుగుజ్జు నక్షత్ర మండలాలపై భారతదేశం నుంచి పరిశోధనలు చేస్తున్న ఏకైక తెలుగమ్మాయి పుచ్చ రాగదీపిక కూడా తెనాలి యువతే. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో సైంటిస్ట్ ఇంజనీరుగా చేస్తున్న గుగ్గిలం లక్ష్మీ ప్రియాంక సైతం తెనాలి అమ్మాయే. తాజాగా మరో యువతి తన పరిశోధనలకు ఆకాశాన్ని వేదికగా చేసుకుంది. ఏకంగా బుల్లి ఉపగ్రహాలను తయారు చేస్తోంది. లక్ష్య శాట్ పేరుతో కేవలం 400 గ్రాముల బరువున్న ఉపగ్రహాన్ని తయారు చేయడమే కాదు, లండన్ నుంచి ఆకాశంలోకి విజయవంతంగా ప్రయోగించి సత్తాను చాటింది. ఆ యువతి పేరు కూరపాటి సాయి దివ్య. తెనాలికి చెందిన ప్రఖ్యాత వెండి బంగారు నగల దుకాణ సంస్థ నటరాజ్ జ్యువెలర్స్ అధినేత కొత్తమాసు కుమార్ కోడలు. కొత్తమాసు రఘురాం భార్య. మెట్టినిల్లే పరిశోధన సంస్థగా చేసుకొని భర్త రఘురాం, అత్తమామలు చంపకవల్లి, కొత్తమాసు కుమార్ల సహకారంతో ఎన్ స్పేస్ టెక్ అనే సంస్థను ఆరంభించి తక్కువ ఖర్చుతో బుల్లి ఉపగ్రహాల తయారీని ఆరంభించారు. ఈ క్రమంలో కేవలం 2 లక్షల రూపాయల వ్యయంతో లక్ష్య శాట్ పేరుతో చిన్న ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశారు. IU క్యూబ్ శాట్ ఫామ్ ఫెక్టర్ కలిగిన ఉపగ్రహ ఉప వ్యవస్థలైన పేలోడ్, ప్రోగ్రామ్ కోడింగ్, విద్యుత్ వినియోగం అంచనా, డేటా సేకరణ వంటి అంశాలన్నిటినీ సాయి దివ్య స్వయంగా తయారు చేసి వాటి ఆధారంగా ఉపగ్రహాన్ని నిర్మించారు. కేవలం 400 గ్రాముల బరువున్న లక్ష్య శాట్ అని నామకరణం చేసిన ఈ క్యూట్ శాట్ ఉపగ్రహాన్ని గత మార్చి 15వ తేదీన యునైటెడ్ కింగ్డమ్ నుంచి B2 స్పేస్ అనే కంపెనీ ద్వారా స్ట్రాటో ఆవరణలోకి పంపారు. ఎక్కువ ఎత్తుకు వెళ్లగలిగిన బలూన్ సాయంతో దీన్ని ప్రయోగించారు. ఇది భూతలం నుంచి 26 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి స్ట్రాటో ఆవరణలో దాదాపు 3 గంటల సమయం ఉంది. లక్ష్య శాటిలోని అన్ని విభాగాలు ఎలాంటి లోపం లేకుండా పనిచేయడంతో ఈ ప్రయోగం విజయవంతమైందని, అక్కడి వాతావరణ పరిస్థితులతో పాటు వాతావరణానికి పరిస్థితులపై 9 రకాల అంశాలకు సంబంధించిన డేటాను ఈ ఉపగ్రహం ద్వారా సేకరించినట్లు సాయి దివ్య తెలిపారు. స్ట్రాటో ఆవరణ నుంచి తీసుకువచ్చిన డేటాను ఇతర పద్ధతులతో లభ్యమైన డేటాతో పోల్చి విశ్లేషించే పనిలో ఇప్పుడు సాయి దివ్య ఉన్నారు. నేను సాయి దివ్య అండి. నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో చేశాను. కమ్యూనికేషన్ అండ్ డేటా సిస్టమ్స్ అనేది మాస్టర్స్ చేశాను కేఎల్ యూనివర్సిటీలో. ప్రజెంట్ PhD శాటిలైట్ కమ్యూనికేషన్ మీద కేఎల్ యూనివర్సిటీలో చేస్తున్నాను. నా PhDలో భాగంగా నేను ఒక శాటిలైట్ మోడల్ అనేది చేశానండి. అది 1U క్యూబ్ శాట్ మోడల్, అంటే 10 సెంటీమీటర్స్ క్యూబ్ ఉంటుంది. నేను అది రీసెంట్గా ఫస్ట్ ఇనీషియల్గా నేను బ్రెడ్ బోర్డ్ మీద ప్రోటోటైప్స్ అనేది చేశాను. తర్వాత ఈ ప్రోటోటైప్ మోడల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఇది చేసిన తర్వాత 1U క్యూబ్ శాట్ మోడల్ అనేది నేను తయారు చేసి అది UK పంపించాను. UKలో B2 స్పేస్ అనే ఒక కంపెనీ భూమి మీద నుండి 26 కిలోమీటర్స్ వరకు స్ట్రాటోస్పియరిక్ బెలూన్ లాంచ్ ఆర్ హై ఆల్టిట్యూడ్ బెలూన్ లాంచ్ అంటారు. దాని ద్వారా వాళ్ళు 26 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్ వరకు తీసుకెళ్లారు స్ట్రాటోస్పియర్లోకి. ఆ స్ట్రాటోస్పియర్లో సుమారు నా 1U క్యూబ్ శాట్ మోడల్ అనేది 26 కిలోమీటర్స్ హైట్ దాకా రీచ్ అయ్యి సుమారు 3 అవర్స్ పాటు అక్కడే ఉంది. ఆ 3 అవర్స్ పాటు నా 9 పారామీటర్స్ కలెక్ట్ చేసింది. టెంపరేచర్, ప్రెషర్, హ్యూమిడిటీ, అక్కడ టోటల్ వోల్టాయిక్ కాంపోనెంట్స్, అక్కడ CO2 లెవెల్స్ ఎలా ఉన్నాయి, UV ఇంటెన్సిటీ ఎలా ఉంది, మ్యాగ్నెటిక్ స్ట్రెంత్ ఎలా ఉంది, అలాంటి 9 పారామీటర్స్ అనేది 3 అవర్స్ పాటు కలెక్ట్ చేసింది. ఆ 3 అవర్స్ పాటు వచ్చిన డేటాని నేను నా PhDలో భాగంగా నేను వ్యాలిడేట్ చేస్తాను ఉన్న డేటా సెట్స్తో. అది నా PhD థీసిస్లో భాగంగా చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ 2-3 మంత్స్లో నేను ఒక 1U క్యూబ్ శాట్ని 100 కిలోమీటర్స్ నుండి సుమారు స్పేస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ స్పేస్లోకి 100 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లోకి సౌండింగ్ రాకెట్ ద్వారా పంపించడానికి నేను
ప్రయత్నిస్తున్నాను. అది ఆ లాంచ్ అనేది 2-3 మంత్స్లో ఉంటుంది. ఈ సంవత్సరంలో ఇది అయిపోతే నేను ఎన్స్పేస్ టెక్ అనే ఒక కంపెనీని మా హస్బెండ్ కొత్తమాసు రఘురామ్తో పాటు కలిసి స్థాపించామండి. ఎన్స్పేస్ టెక్ యొక్క ఒక ముఖ్య లక్ష్యం ఏంటంటే ఇండియాలో స్మాల్ శాటిలైట్స్, మైక్రో శాటిలైట్స్ ఈ రెండు క్యూబ్ శాట్స్, ఫెమ్టో శాటిలైట్స్, నానో శాటిలైట్స్ వీటన్నిటిని అతి తక్కువ ధరలో అఫోర్డబుల్ ప్రైసెస్లో రీసెర్చ్కి, యూనివర్సిటీస్ అండ్ స్కూల్స్కి అండ్ కమర్షియల్ పర్పసెస్కి యూజ్ చేయడం కోసం అని చెప్పి నేను అది ఎన్స్పేస్ టెక్ అనే సంస్థని స్థాపించాము. ఈ ఎన్స్పేస్ టెక్లో భాగంగా మేము 2023 ఎండింగ్లోకి కనీసం ఒక క్యూబ్ శాట్ అయినా ఆర్బిట్లోకి, లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి అంటే 400 to 450 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లోకి పంపించడానికి మేము ప్రయత్నిస్తున్నాము. నెక్స్ట్ వచ్చే కొన్ని సంవత్సరాల్లో కాన్స్టలేషన్ ఆఫ్ క్యూబ్ శాట్స్ అనేది లాంచ్ చేయాలి. 2-వే కమ్యూనికేషన్ అండ్ 1-వే కమ్యూనికేషన్ పర్పస్ కోసం అనేది మా ఎన్స్పేస్ టెక్ ధ్యేయము. పిహెచ్డి భాగంగా నేను చేసింది మొదటిసారిగా పంపించానండి. ఇది సక్సెస్ అవ్వటం చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ అటెంప్ట్లో. ఇది నేను వేరే చాలా రకాల రీసెర్చ్ పేపర్స్ని, బుక్స్ని అవన్నీ చదివి ఆల్రెడీ జరిగిన లాంచెస్లో ఏమేమి తప్పులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది అనేవన్నీ చూసుకొని నేను వాటన్నిటికీ ఎలాగా దాన్ని ఫెయిల్ అవ్వకుండా చూడొచ్చు అని వేరే పద్ధతుల్ని చూసి నేర్చుకొని దాన్ని చేయడం అనేది జరిగిందండి. ఇప్పుడు నేను పంపించిన ఈ శాటిలైట్ మోడల్ అనేది స్ట్రాటోస్పియర్లో ఎలా ఉన్నాయి, వేరే పరిమాణాలు ఎట్లా అక్కడ వేరీ అవుతున్నాయి అనేది తెలుసుకుంటే మనం ఉన్న డేటాని, ఈ సెన్సార్స్ అనేవి అంత హార్ష్ టెంపరేచర్లో, అంత హార్ష్ కండిషన్స్లో ఎట్లా పనిచేస్తాయి అనేది మనకు ఫస్ట్ తెలుస్తుంది. దీన్ని నేను నెక్స్ట్ 100 కిలోమీటర్స్లో లాంచ్ చేసినప్పుడు ఈ డేటాని ఆ డేటాని కంపేర్ చేయడం అనేది జరుగుతుందండి. అది మనకి ఈ ఎన్వైర్న్మెంట్ స్టడీస్కి కానీ, మనకు ఇక్కడున్న సెన్సార్స్ అక్కడ ఎలా పనిచేస్తాయి అనే ఈ కాంపోనెంట్స్ స్టడీకి కానీ మనకి ఉపయోగపడుతుందండి. ఇప్పుడు చేసింది అయితే రీసెర్చ్ పర్పస్ కోసం. నెక్స్ట్ చేయబోయే ఆర్బిటాల్ లాంచ్ అవన్నీ మాత్రం కమ్యూనికేషన్ పర్పస్ కాబట్టి అవి కమర్షియల్ పర్పస్ అండి. ఇవి ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పర్పస్ కోసం చేసింది. ఒక మహిళగా తన సొంత పరిజ్ఞానంతో ఈ ప్రయోగాన్ని పూర్తి చేసిన సాయి దివ్య పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ పరిశోధనలో భాగంగా ఉపగ్రహాల తయారీలో కృషి చేస్తున్నారు. నేను ఫస్ట్ ఈ ప్రోటోటైప్ చేయడానికి అయితే నాకు సుమారు 8 నెలలు పట్టిందండి. ఈ ప్రోటోటైప్ నుండి ఫైనల్ మోడల్ అనేది క్యూబ్ శాటిలైట్ మోడల్ అనేది చేయడానికి నాకు సుమారు 1 మంత్ పట్టింది. సో ఫైనల్ వర్షన్ రావడానికి నాకు సుమారు 9 మంత్స్ పట్టింది. ఖర్చు అనేది నాది ఎక్విప్మెంట్ మొత్తం కలిపి సుమారు 2 lakhs దాకా అయిందండి. లాంచ్ అవనండి, షిప్పింగ్ ఖర్చు, నేను తయారు చేసిన డిజైన్కి అయ్యే కాంపోనెంట్స్ కాస్ట్ అదంతా కలుపుకుంటే నా ఎక్విప్మెంట్ కాస్ట్ అంతా సుమారు ఏదైనా 2 lakhs నేను చేసిన ఈ మోడల్కి ఖర్చు అయిందండి. మామూలుగా ఈ ఇస్రో శాటిలైట్స్ వీళ్ళందరూ చేసేది చాలా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అవుతుంది. అది లార్జ్ శాటిలైట్స్ అండి, లార్జ్ స్కేల్ శాటిలైట్స్. అవి ఉండటం చాలా పెద్దవి, లాంచ్ చేయడము చాలా కష్టము. అవి చేయగలడానికి చాలామంది కూడా కావాల్సి వస్తారు. అదే ఈ క్యూబ్ శాట్స్ ఇవి తీసుకుంటే ఒక చిన్న టీమ్తో చేయొచ్చు అన్న ఉద్దేశంతో నేను ఒక్కదాన్నే చేయగలను ఇది మొదలుపెట్టి అని ఒక ధ్యేయంతో చెయ్యాలి అన్న ఉద్దేశంతో నేను మొదలుపెట్టాను. క్యూబ్ శాట్ మోడల్ వరకు అయితే ఇప్పుడు నేను చేయగలిగాను. నెక్స్ట్ ఇయర్లో క్యూబ్ శాట్ని కూడా లాంచ్ చేస్తాము సక్సెస్ఫుల్గా అని ఆశిస్తున్నాము. ఆర్బిటాల్ లాంచ్లో రాకెట్ ద్వారా. ఇప్పుడైతే స్ట్రాటోస్పియరిక్ హై ఆల్టిట్యూడ్ బెలూన్ ద్వారా లాంచ్ చేశాము. ఫైనల్ క్యూబ్ శాట్ అనేది నెక్స్ట్ ఇయర్ మేము ఫైనల్ ఆర్బిటాల్ లాంచ్కి ప్లాన్ చేస్తున్నామండి. సాయి దివ్య బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశారు. గుంటూరు జిల్లాలోని కేఎల్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్ అండ్ రాడార్ సిస్టమ్స్లో ఎంటెక్ చేశారు. ప్రస్తుతం ఉపగ్రహ కమ్యూనికేషన్ రంగంలో అదే యూనివర్సిటీ నుంచి పిహెచ్ స్కాలర్గా ఉన్నారు. ఆమె తల్లిదండ్రులు నగజశ్రీ, కూరపాటి ఎన్ ప్రసాద్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలోనే కంప్యూటర్ అప్లికేషన్స్ హెడ్గా పనిచేసిన తండ్రి ప్రసాద్ తన పరిశోధనలో సాంకేతిక సహకారం అందజేశారని సాయి దివ్య చెప్పారు. అదేవిధంగా ఎన్స్పేస్ టెక్ సంస్థను తెనాలిలోని నివాసంలో నెలకొల్పి లక్ష్య శాట్ ఉపగ్రహ తయారీకి తన భర్త కొత్తమాసు రఘురాం, అత్తమామలు చంపకవల్లి, కొత్తమాసు కుమార్లు ఆర్థికంగా తోడ్పడినట్లు తెలియజేశారు. ఇప్పుడు నేను ఈ థీసిస్ చేసుకోవడానికి నార్మల్గా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యి 8 మంత్ ప్రెగ్నెంట్ అయినా కూడా నేను ఈ థీసిస్ని
కంటిన్యూ చేయగలుగుతున్నాను, ఈ రీసెర్చ్ వర్క్ని కంపెనీ వర్క్ని చేయగలుగుతున్నాను అంటే నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ మెయిన్గా ఉందండి. అటు మా హస్బెండ్ రఘురామ్ గారు అవనండి, ఇటు మా మామయ్య గారు కొత్తమాస్ కుమార్ గారు, చంపకవల్లి గారు, అత్తయ్య గారు, వీళ్ళందరూ నా రీసెర్చ్కి అవనండి నేను నా టైంని దీనికి కేటాయిస్తుంటే నాకు వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. దీనికి నేను ముఖ్యంగా చేయగలటానికి నాకు వాళ్ళు సహకరించారు. మిగిలిన ఏది నా మీద ఉండకుండా నా రీసెర్చ్ వర్క్కి నేను టైం కేటాయించడానికి వీలుగా వాళ్ళు నాకు ఎంతో సహకరించారు. అటు ఫైనాన్షియల్గా అవనండి, ఇటు పర్సనల్గా అవనండి, వాళ్ళ వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. మా ఫాదర్ వచ్చి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో కంప్యూటర్ అప్లికేషన్స్కి హెచ్ఓడి అండి. ఆయన ఎన్ఐటి వరంగల్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు. సో ఆయన ఎలక్ట్రానిక్స్ ఆయన నాలెడ్జ్ అవనండి. నాకు బేసిక్గా ప్రోగ్రామింగ్ నేర్పించింది మా ఫాదరే. సో అటు టెక్నికల్గా నాకు మా ఫాదర్ సపోర్ట్ చాలా ఉంది. ఇటు వచ్చే డేటా, ఇప్పుడు 3 hours డేటా వచ్చింది, ఫ్యూచర్లో ఇంకా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా వస్తుంది నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో. ఆ వచ్చే డేటా మా సిస్టర్ డేటా ఇంజనీర్. సో ఆ డేటాని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి, ఎట్లా దాన్ని అనాలిసిస్ చేయాలి అనేది మా సిస్టర్ సౌమ్య అనే తన హెల్ప్ అనేది నాకు చాలా ఉంది. సో టెక్నికల్గా చూసుకున్నా, పర్సనల్గా చూసుకున్నా నాకు ఆ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ దీనిలో రీసెర్చ్లో కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నానండి. వాణిజ్యపరంగా, విద్యాపరంగా చిన్న సూక్ష్మ ఉపగ్రహాలకు తక్కువ ఖర్చుతో తయారు చేసి భారతదేశంలోని యూనివర్సిటీలకు, విద్యా సంస్థలకు అందుబాటులో ఉంచాలనేది తన భావనగా సాయి దివ్య చెప్పారు. దీనితో పాటు 2023 నాటికి ఒక క్యూట్ శాట్ ఉపగ్రహాన్ని సిద్ధం చేసి తక్కువ ఎత్తులోని అంతరిక్ష కక్షలోకి పంపించాలనేది తన లక్ష్యంగా వివరించారు. రోడ్ బ్లాక్స్ అనేది అందరికీ ఉంటుంది. ఏదైనా దాదాపు ఎక్కడైనా ఆగాలి, ఇది నా వల్ల కావట్లేదు అని అనిపిస్తుంటుంది. కానీ మన చేతిలో ఉన్నదాంతో మనం మొదలుపెట్టి నాకు ఇంత ఎక్విప్మెంట్ పెద్దదే కావాలి, నాకు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే చేస్తాను, అలా కాకుండా మనకున్న దాంతో మనం మొదలు పెడితే నెక్స్ట్ది అదే వస్తుందండి. నేను చేసేదంతా ప్రతిదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చాను, లింక్డ్ఇన్లో అదంతా. సో నా నెక్స్ట్ స్టెప్కి లాంచ్కి వచ్చే ఇప్పుడు యూకేలో నేను లాంచ్ ప్రొవైడర్స్తో కాంటాక్ట్ అవ్వగలిగాను అంటే నేను చేసే ప్రతి పనిని నేను మెల్లగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తే వాళ్ళే అప్రోచ్ అవుతూ వచ్చారు. సో మనం చేసే చిన్నదాంతో మొదలుపెట్టి, మన దగ్గర ఉన్నదాంతో మొదలుపెట్టి దాన్ని పెద్దది చేసుకుంటూ వెళ్ళటం అనేది మంచి పద్ధతి. ఏదన్నా పెద్దది ఉంటేనే, ఆ ఆపర్చునిటీ వస్తేనే వెళ్తాను అని ఎదురు చూడకుండా ఉన్న ఆపర్చునిటీని, చేతిలో ఉన్నదాన్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకుంటూ పెద్దదానికి వెళ్ళటం అనేది నేను చేస్తున్న పని అండి ప్రజెంట్ అయితే. ప్రస్తుతం 8వ నెల గర్భిణి అయినప్పటికీ రోజుకు 5-6 గంటల చొప్పున తన లక్ష్య సాధనకు కృషి చేస్తున్న సాయి దివ్య తనకు అత్యంత ఆదరణ, సహకారం మరువలేనిది అంటారు. అలాగే సంస్థ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులను ఆమె భర్త రఘురామ్ వివరిస్తే నేటి యువతలకు సాయి దివ్య కృషి స్ఫూర్తిదాయకమని కొత్తమాసు కుమార్ అభిప్రాయపడ్డారు. ఎన్స్పేస్ టెక్ తరపున శాటిలైట్స్ లో కాస్ట్లో మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలనేది మా ధ్యేయం అండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే శాటిలైట్స్ అంటే ఎవరైనా కానీ ఇండియాలో అంటే లార్జ్ స్కేల్లో బిల్డ్ చేస్తారు, లేదంటే ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేస్తారు. అలా కాకుండా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేసేలాగా లో కాస్ట్లో చేయాలి, అందరికీ స్టూడెంట్స్కి రీసెర్చ్ పర్పసెస్ కానీ, కంపెనీస్కి కమర్షియల్ యూసెస్ కానీ అందుబాటులో అఫోర్డబుల్ రేంజ్లో శాటిలైట్స్ చేయాలనేది మా ధ్యేయం అండి. 2023కి మేము సబార్బిటాల్ లాంచ్లో ఉండే ఒక శాటిలైట్ లాంచ్ చేస్తున్నాం. ఇన్ ఫ్యూచర్లో ప్రాపర్ శాటిలైట్ లాంచెస్ చేయాలి, అది చాలా లో ప్రైస్లో చేయాలి అనేది మా ధ్యేయం అండి. తను ఈ ప్రాజెక్ట్ మీద ఆల్మోస్ట్ 2 years నుంచి వర్క్ చేస్తుంది. 8 months ప్రోటోటైప్కి చేసింది, ఆ తర్వాత బిల్డింగ్కి 1 month, ఆ తర్వాత లాంచ్. ఈ లాంచ్ ప్రొవైడర్ కూడా చాలా కష్టపడి ఇండియాలో అతి తక్కువ మంది ఉన్నారు, అందువల్ల కాంపిటీషన్ ఉండి వెయిటింగ్ పీరియడ్ చాలా రోజులు ఉంది. అందుకనే మేము యూకే దాకా వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ లాంచ్ సర్వీసెస్ కూడా ఇంకా మరింతగా డెవలప్ అవ్వాలని, అన్నీ ఇండియాలోనే జరగాలని మేము కోరుకుంటున్నాం. మాకు 2 పిల్లలు, పెద్ద బాబు రఘురాము, పెద్ద కోడలు సాయి దివ్య ఈ ప్రాజెక్ట్ చేస్తుంది. ఎంటెక్ కూడా చదివి కేఎల్యూలో ఇప్పుడు పిహెచ్డి చేస్తూ శాటిలైట్ వర్క్షాప్ చేసి తెనాలిలో ఎన్స్పేస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అని సంస్థ స్థాపించి దానికి మా పెద్దబాబు కొత్తమాస్ రఘురామ్, సాయి దివ్య డైరెక్టర్గా ఉండి ఆ ప్రాజెక్టుని సక్సెస్ఫుల్గా మొన్న యూకేలో లాంచ్ చేశారు. అది అయిపోయిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది 2 సంవత్సరాల నుంచి ఈ వర్క్ మీద మనసు పెట్టి చాలా కష్టపడి రోజుకి 6 to 8 hours దాన్ని ప్రాజెక్ట్ని ఆమె తెలుసుకొని ఆమె చదువుకొని
ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అన్నీ చూసి దాన్ని మొత్తం సొంతంగా ఆమె క్రియేట్ చేసుకొని లాంచ్ చేసి సక్సెస్ఫుల్గా వచ్చింది. ఇప్పుడు ఆ డేటాని డీకోడ్ చేసి అది ఎంతవరకు ఉపయోగపడుతుందో చూసుకొని దాని ప్రకారం నెక్స్ట్ ఇంకా పెద్ద పొజిషన్లో దానికి వెళ్ళి చేయాలని కోరుకున్నా. అట్లాగే ఇది భారతదేశానికి ఉపయోగపడేట్టుగా ఈ ప్రాజెక్ట్ చేస్తానంది, అది కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను మనసారా.